తప్పుడు కేసులు బనాయించటంలో చంద్రబాబు గారి ప్రభుత్వం రాటు తేలిపోతుంది. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన యాక్టివ్గా ఉండేటువంటి నాయకులను కార్యకర్తలను అందరినీ కూడా జైళ్ళల్లోకి పంపిస్తే మొత్తం పార్టీ అంతా కూడా భీతావహమై నిర్వీర్యమైపోతుంది అన్నటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఏ హామీలైతే ఇచ్చి నేను అధికారంలోకి వస్తే ప్రజల జీవన గతుల్ని పూర్తిగా మార్చివేసి ఈ రాష్ట్రాన్ని ఒక స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్చేస్తాను అని వాళ్ళల్లో కలలను నింపి ఆ కలలను నెరవేర్చకుండా ఈ సంవత్సరం పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల విష ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయటానికే ఆయన మొత్తం సమయమంతా కూడా వినియోగించి తను చెప్పినటువంటి సూపర్ 6 పథకాలు కానీ దాంతోపాటు ఇచ్చినటువంటి 143 హామీలు కానీ ఒక్కటి కూడా నెరవేర్చకుండా పూర్తిగా ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్రం ఎంత దుర్మార్గంగా వ్యవహరించింది అని ప్రజల్లో బలంగా నింపటానికి మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరి మీద తప్పుడు కేసులు బనాయించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో ప్రధానమైనటువంటి నాయకులను అందరి మీద ఏదో ఒక రకమైనటువంటి కేసుల నెపంతో జైళ్ళలోకి నెడుతున్నారు. అందులో భాగంగా పార్టీలో అత్యంత క్రియాశీలంగా వ్యవహరించేటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మద్యం కేసులో ఇరికించటం అన్నది సభ్య సమాజం నవ్వుకుంటోంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తప్పుడు కేసులు పెడుతున్నారు అన్నటువంటి అనుమానం వాళ్లకు ఉన్నప్పటికీ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మద్యం కేసులో ఇరికించటంతో ఇక పూర్తిగా మద్యం కేసు అంతా కూడా తప్పుడు కేసే అన్నంత స్పష్టంగా ప్రజలకందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా చంద్రబాబు నాయుడు గారి ఈ కేసుల పరిస్థితి ఉన్నది. ఈషన్ మాత్రం కూడా సంబంధం లేనటువంటి వ్యక్తులను, ఏ చిన్న తప్పు చేయనటువంటి వ్యక్తులను ఈ రకంగా అరెస్టులు చేసి నెలల తరబడి జైళ్లల్లో పెట్టి వాళ్లకు బెయిళ్లు రాకుండా చేసి ఇదిగో వీళ్ళందరూ కూడా ఇలా ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారు, అవినీతికి పాల్పడ్డారు అన్నటువంటి నెపం మోపి వాళ్ళనందరినీ కూడా జైళ్లలోనే ఉండేటట్టుగా చేసే ప్రయత్నం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం చేస్తున్నదో ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు. ఈ రోజున అందులో భాగంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చేసినటువంటి అరెస్టును మొత్తం యావత్ ఆంధ్రదేశమంతా ఈసడించుకుంటున్నది. జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్నాడు అన్న ఒకే ఒక కారణం తప్ప చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఈ కేసులో ఇరికించటానికి మరొక ఏ రకమైనటువంటి ఆరోపణ లేదు. కానీ ఆరోపణలన్నింటినీ కూడా వండి వార్చి ఈ రకంగా అతన్ని ఆ కేసులో ఇరికించి జైల్లో పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక భాస్కర్ రెడ్డి గారినే కాదు, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మా నాయకులనందరినీ కూడా ఇదే రకమైనటువంటి ఆరోపణలతో అరెస్టులు చేయించి మీరు మీ పాలనలో ఒక మంచి పని అన్నది చేయకుండా అందులోనూ మీరిచ్చినటువంటి హామీలనే నెరవేర్చకుండా ఎంతసేపు కూడా నేను ఊరుకోను, నేను తాట తీస్తా, నేను అంతు చూస్తా, నన్ను చూస్తేనే అందరూ భయపడిపోతారు, నన్ను చూస్తేనే స్వరాజ్యం వచ్చేస్తుంది, సురాజ్యంగా మార్చేస్తా, ఇలాంటి మాయమాటలు చెప్పటంలో నిష్ణాతుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ మాటలనే నిరంతరం కొనసాగిస్తూ గత 16 సంవత్సరాలకు పైగా ముఖ్యమంత్రిగా ఉండినటువంటి వ్యక్తి ఇంకా కూడా ఆ ఊత పదాలతోనే కాలం గడిపేసి ప్రత్యర్థి పార్టీల మీద ఈ రకమైనటువంటి విష ప్రచారాన్ని చేయటం ద్వారా ప్రజల మన్ననల్ని పొందవచ్చు అనేటువంటి ఒక రకమైనటువంటి మేనియాలో ఆయన గడుపుతున్నారు తప్ప ప్రజలు మీకు ఓట్లు వేసినందుకు వాళ్లకు చేయాల్సినటువంటి హామీలను నెరవేర్చవలసినటువంటి బాధ్యతను పూర్తిగా విస్మరించినందుకే ఈరోజు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వస్తున్నారు, ఆందోళనలు చేస్తున్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బయటికి అడుగు వేస్తే వేల లక్షల మంది ఆయనతో పాటు కడలిలాగా వస్తున్నారు. అంటే మీరు నిన్న పల్నాడులో
జగన్మోహన్ రెడ్డి గారి వెనుక 100 మందికి మించి రావటానికి వీలే లేదు అని ఆంక్షలు పెట్టించి ప్రజలనందరినీ కూడా భయోత్పాతాలతో భయాన్ని కల్పించి, అలాగే మా నాయకులకు దాదాపు 1200 మందికి పైగా నోటీసులు సర్వ్ చేసినా కూడా ఆ ప్రజా వెల్లువ అంతగా వచ్చింది అంటే కూడా మీరు నిజం గ్రహించకపోతే, ఆ జన వెల్లువను చూసి భయపడిపోయి మరింతగా రెచ్చిపోయి మా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప, మీరు చేయాల్సిందల్లా మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చటం, ఆ నెరవేర్చేటువంటి కార్యక్రమాలని ఇప్పటికైనా మొదలు పెడితే మీకు చాలా మంచి. లేకపోతే జన సునామీలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ తెలుగుదేశం కూటమి పాలన కొట్టుకుపోవటం ఖాయం. ఈ రకంగా తప్పుడు కేసులు బనాయిస్తే బెదిరిపోయే వాళ్ళు ఎవరూ లేరు. మీరు ఈ రకంగా ప్రతి ఒక్కరిని రాష్ట్రంలో చెప్పుకోదగ్గటువంటి నాయకులందరినీ కూడా ఈ అవినీతి ఆరోపణలతో అరెస్టులు చేయించటము, జైళ్ళకి నెట్టటము, యాక్టివ్గా ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా ఏదో ఒక రకమైనటువంటి పోలీసు హింసలకు గురి చేయించే కార్యక్రమాలు చేయటము, సోషల్ మీడియా యాక్టివిస్టుల్ని అరెస్టులు చేయటము, ఇవన్నీ కూడా గమనిస్తున్నారు. మీరు ఇన్ని చేసినా ఈ సంవత్సర కాలంలో మిమ్మల్ని చూసి ఎవ్వరూ భయపడటం లేదని, మరింతగా రోడ్ల మీదకి వస్తున్నారంటేనే మీ పాలన పట్ల ఎంత వ్యతిరేకత వస్తున్నదో అర్థం చేసుకోవాలనేటువంటి పరిస్థితి మీకు లేకపోవటం మీ దౌర్భాగ్యం తప్ప మరొకటి లేదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను.